ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్వేపై బలంగా ల్యాండ్ అవుతున్న క్రమంలో దాని ల్యాండింగ్ గేర్ విరిగిపోయింది. దీంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఇక ఈ ఘటన ఫుటేజ్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీంతో అధికారులు కొన్ని గంటల పాటు రన్వేను మూసివేశారు. విమానంలోని ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, ప్రమాద సమయంలో 133 మంది ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్వేపై బలంగా ల్యాండ్ అవుతున్న క్రమంలో దాని ల్యాండింగ్ గేర్ విరిగిపోయింది. ఇక దీంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఘటన ఫుకేట్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీంతో అధికారులు కొన్ని గంటల పాటు రన్వేను మూసివేశారు. విమానంలోని ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, ప్రమాద సమయంలో 133 మంది ఉన్నారని చెప్పారు. ఇక వీరంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్వేపై బలంగా ల్యాండ్ అవుతున్న క్రమంలో దాని ల్యాండింగ్ గేర్ విరిగిపోయింది. దీంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఘటన ఫుకేట్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీంతో అధికారులు కొన్ని గంటల పాటు రన్వేను మూసివేశారు. విమానంలోని ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, ప్రమాద సమయంలో 133 మంది ఉన్నట్లు చెప్పారు. ఇక వీరంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఎస్ రవితేజ. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్లినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ విమానానికి భారీ ప్రమాదమే తప్పినట్టుగా స్పష్టంగా కనబడుతోంది. ఈ ఫుకెట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అయినటువంటి వెంటనే గేర్ రాడ్ విరిగిపోవడము, ఇమీడియట్ గా వెనక ఉన్నటువంటి టైర్ కూడా పేలిపోవడంతో 133 మంది ఈ బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఈ ల్యాండింగ్ అయిన క్రమంలో జరిగినటువంటి ప్రమాదంలో మాత్రం తీవ్రంగా వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. ఈ 133 మందికి మాత్రం ఎలాంటి గాయాలు అవ్వలేదు. సురక్షితంగా వారిని కిందికి దింపాము. ల్యాండ్ అయినటువంటి వెంటనే కొద్దిసేపటి పాటు రన్వేని మూసివేసి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ ని ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ చేసి దాంట్లో ఉన్న ప్రయాణికులందరినీ కూడా కిందికి దింపి వాళ్ళని సురక్షితంగా తిరిగి ఎయిర్పోర్ట్ లోపలికి పంపించామనేది మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్తా ఉన్నారు. ఇది హైదరాబాద్ నుంచి థాయిలాండ్ బయలుదేరింది. ఫుకెట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ముందుగా రన్వే పై ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో ల్యాండింగ్ గేర్ ముందుగా విరిగిపోయినట్టుగా కూడా ఆ ఫొటోస్ లో క్లియర్ గా కనబడుతోంది. టైర్ ఒక పక్క భాగం అంతా విరిగిపోయి ఆ గేర్ రాడ్ అంతా కూడా విరిగిపోయి వెనకాల ఉన్నటువంటి టైర్ అంతా కూడా బ్లాస్ట్ అవినట్టు కూడా ఫొటోస్ వీడియోస్ లో కనబడుతోంది. కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది. బోయింగ్ విమానం 133 మంది ప్రయాణికులతో ఇది హైదరాబాద్ నుంచి బయలుదేరి ఫుకెట్ ఎయిర్పోర్ట్ కి చేరుతుంది. ల్యాండింగ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆ ప్రయాణికులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని షేర్ చేశారు. ఏ ప్రాబ్లం కారణంగా ఈ ముందు ల్యాండింగ్ గేర్ విరిగిపోవాల్సి వచ్చింది, ఆ తర్వాత వెనుక టైర్ పగిలిపోవాల్సి వచ్చింది. హెవీ స్పీడ్ తో ల్యాండ్ అవ్వడం కారణంగానే ఈ ప్రమాదం ఉంచింది అనేది మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్తా ఉన్నారు. వీటన్నిటిపైన ఎంక్వైరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఎంక్వైరీలో ఎవరి తప్పిదం కారణంగా, ఎవరి ల్యాండింగ్ కారణంగా, కమ్యూనికేషన్ ప్రాబ్లమా, ఇంచేటప్పుడు హెవీ స్పీడ్ తో వీళ్ళు ల్యాండింగ్ చేయడం కారణంగా జరిగినటువంటి ప్రమాదం అనే దానిపై కూడా ఎంక్వైరీలో ఆ వివరాలన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. అమిషా రవితేజ, అయితే ప్రయాణికులను తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారా? ల్యాండింగ్ అయినటువంటి వెంటనే
ముందుగా పుకెట్ ఎయిర్పోర్ట్ లోకి వాళ్ళందరినీ పంపించి ఎవరికైనా గాయాలయ్యాయా, దాంట్లో చిన్నారులు ఉన్నారా, ఎవరైనా షాక్ కిలోనే అన్కాన్షియస్ అయ్యారా అంటూ కూడా ఆ 133 మందిని అందరినీ మెడికల్ బేసిస్ పైన పరిశీలించిన తర్వాత ఎవరు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరు కూడా ఎలాంటి గాయం అవ్వలేదు అంటూ గమనించినటువంటి వెంటనే వారందరినీ కూడా సేఫ్ గా తిరిగి పుకెట్ ఎయిర్పోర్ట్ లోపలికి తరలించడం జరిగింది. తర్వాత వారి ఏరియాస్ కి వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవడము, మళ్ళీ తిరిగి కొంతమంది హైదరాబాద్ వచ్చే విధంగా వాళ్ళ ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా పుకెట్ ఎయిర్పోర్ట్ కి ఈ సమ్మర్ వెకేషన్ పైన సమ్మర్ హాలిడేస్ పిల్లలతో కలిసి ఎక్కువగా టూరిస్ట్ ట్రిప్ కి వెళ్ళినట్టుగా కొంతమంది దాంతో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. బోయింగ్ విమానం హెవీ వెయిట్ తో ఉన్నటువంటి విమానం ల్యాండింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి పైలట్స్ హెవీ స్పీడ్ తో ఈ వాహనాన్ని ల్యాండ్ చేయడం వెంటనే ఆ ముందున్న గేర్ రాడ్ పగిలిపోవడము, తర్వాత వెనక టైర్స్ కూడా బ్లాస్ట్ అవడంతో ప్రమాదం జరిగింది అనేది భావిస్తా ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ ప్రారంభమైంది. ఎంక్వైరీ రిపోర్ట్ లో ఏం తేలుతుంది, ఎవరి కారణంగా ఇది జరిగింది అనేది అంతా కూడా ఆ వివరాలన్నీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీస్ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ రవితేజ, ఈ సిచ్యువేషన్ తర్వాత కొన్ని గంటల పాటు రన్వేను మూసివేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి ప్రస్తుతం రన్వే ఓపెన్ చేస్తారా? ఎయిర్పోర్ట్ ఈ బోయింగ్ విమానం ఘటన తర్వాత కొన్ని గంటల పాటు అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేసి కొన్ని గంటల పాటు ఈ రన్వే పైన ఎలాంటి విమానాలు రాకపోకలు ఉండకూడదు అంటూ కూడా పూర్తిగా దాన్ని నిలిపివేసి కొద్దిసేపటి వరకు ఆ ప్రాబ్లం అంతా కూడా రెక్టిఫై అయ్యి ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యాయి. ఎవరు కూడా ఎలాంటి గాయం అవ్వకుండా వాళ్ళు సురక్షితంగా చేరుకునేటువంటి ప్రయత్నాలు జరిపారు. వీళ్ళు ల్యాండింగ్ అయిన టైంలో ఆ ప్రయాణికులంతా కూడా రన్వే పైన దిగినప్పుడు అటువైపు ఇంకేదైనా విమానం వస్తే భారీ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వీరంతా కూడా రన్వేని పూర్తిగా నిలిపివేసి రాకపోకలను అంతా కూడా ఆపేసి ఈ ప్రయాణికుల కోసం రన్వే పైకి ప్రత్యేకమైనటువంటి బస్సులు తీసుకొచ్చి ఆ బస్సుల ద్వారా ఆ ప్రయాణికులను ఎక్కించి తిరిగి ఎయిర్పోర్ట్ లోపలికి తరలించడం జరిగింది. ఇది కొన్ని గంటల పాటు జరిగినటువంటి ఎపిసోడ్ కాబట్టి ఈ ఎపిసోడ్ లో ఎలాంటి నష్టం జరగకుండా మాత్రం అక్కడ ఉన్న అథారిటీస్ అంతా కూడా మిగతా ఎయిర్లైన్స్ కూడా సమాచారం ఇచ్చి ఈ ఆపరేషన్ సాగించారు. ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికైతే ఎలాంటి గాయాలు అవ్వలేదని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నారు. రవితేజ, అయితే విమానంలో టెక్నికల్ ప్రాబ్లం ని ముందుగా గమనించలేదా? దీనికి గల కారణాలు ఏంటి? టెక్నికల్ ప్రాబ్లం తో ఈ ల్యాండింగ్ ప్రాబ్లం అయిందా లేదా అత్యంత వేగంగా ఈ బోయింగ్ విమానాన్ని ల్యాండ్ చేయబోతా ఉంటుంటే ముందున్నటువంటి గేర్ రాడ్ విగిరిపోయి తర్వాత వెనుక టైర్ పగిలిపోయింది అనే దానిపై ఎంక్వైరీలో బయటపడాలి. ఇది భారీ హెవీ వెయిట్ తో ఉన్నటువంటి బోయింగ్ విమానాలు కొంత ప్యాసింజర్స్ 130 మందికి పైగా పైలట్ తో కలిపి 150 మందికి పైగా ఉన్నటువంటి ప్రయాణికులు కాబట్టి హెవీ వెయిట్ కారణంగా స్పీడ్ గా ల్యాండ్ ని చేయడం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేది మాత్రం అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువగా వెళ్లినటువంటి ప్రయాణికులు ఉన్నారు కాబట్టి దీనిపై ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీలో ఎవరి నిర్లక్ష్యం ఎవరి తప్పిదాలు ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై కూడా అన్ని ఎంక్వైరీలో బయట తర్వాత మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బోయింగ్ విమానానికి సంబంధించినటువంటి అథారిటీస్ కూడా దీనిపైన ఎంక్వైరీ వేసి వారు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.อยากเตะนะครับพี่น้อง